నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కార్యదర్శి ప్రధానంగా ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు 17-18 ఏదైతే డ్రగ్స్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలని అరికట్టాలని చెప్పేసి యువతలో మార్పు రావాలని చెప్పేసి సమాజ మార్పు కోసం ఈరోజు మొత్తం బద్వేల్లో ప్రారంభమైన జీపు జాత ఈరోజు జమ్ముడుకు రావడం జరిగింది. జమ్ముడుకు పాత బస్ స్టాండ్లో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా డివైఎఫ్ఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి వంటి పూర్తిగా అరికట్టే వరకు డివైఎఫ్ఐ పోరాటం ఆగదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ గంజాయి పైన గట్టిగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో యువత ఈ డ్రగ్స్ గంజాయి బారిన పడి ఈరోజు సమాజానికి ఉపయోగపడకుండా అటు కుటుంబానికి ఉపయోగపడకుండా ఈరోజు జీవితం నాశనం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి వీటన్నిటిని అరికట్టాలంటే ఖచ్చితంగా గంజాయి పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ఇప్పటికే పాఠశాలల స్థాయిలో ఈరోజు డ్రగ్స్ గంజాయి ఈరోజు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పాఠ్య పుస్తకాలలో కూడా ఈ డ్రగ్స్ గంజాయిని అరికట్టాలని దాంట్లో వల్ల వచ్చేటువంటి అనార్థమైన పాఠ్య పుస్తకాలలో చేర్చాలని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకనే ఉపాధి అవకాశాలు లేకనే ఈరోజు వేసారి ఈరోజు బానిసలయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని వైపు మళ్ళపోకుండా ఉండాలంటే ఉపాధిని ఇచ్చే పరిశ్రమలు కావాలి. అది ప్రధానమైన కడప ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంతంలో ఏర్పాటు తగిన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యువత ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటే ఈరోజు జీవనోపాధి సాగించుకునే పరిస్థితి ఉంటుంది. అవన్నీ లేకనే ఈరోజు అసాంఘిక కార్యక్రమాల్లో ఈరోజు డ్రగ్స్ గంజాయి లాంటి వాటిపైన అలవాటు పడేటువంటి పరిస్థితి. కాబట్టి ఉక్కు పరిస్థితులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో గ్రౌండ్లకు సంబంధించి అభివృద్ధి చేయాలని, క్రీడలు ప్రోత్సహించాలని, యువత ఈరోజు అటువంటి వైపు మళ్ళీ తెగిన తమ ఉజ్వల భవిష్యత్తును బాగుపడి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గ్రౌండ్లని క్రీడల్ని అభివృద్ధి చేస్తే ఇటువంటి లేకుండా ఉంటాయని చెప్పేసి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజులలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డివైఎఫ్ఐ పోరాటం సాగించింది. డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున జీపు జాతాలు, బైకు జాతాలు, సదస్సులు, సెమినార్లుగా చేయడం జరుగుతుంది. ఇది ఆరంభం మాత్రమే. మరింత స్థాయిలో ఉధృతంగా ఈ డ్రగ్స్ గంజాయి వంటివి అరికెట్టే వరకు పోరాడతామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ జాతర ఈరోజు సాయంత్రం కడపలో 5 గంటలకు ముగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.